హాయ్ నేను సతీష్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది మళ్ళీ 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 దమ్ము సిరీస్ రావాలి, దమ్ము సిరీస్ అని తీసుకురావాలని ఇంతమంది ఇన్ని రకాలుగా అడుగుతుండేటప్పుడు అసలు ఎందుకు తీసుకురావట్లేదు? ఆవిడకు ఒక అవకాశం ఇస్తే ఏమైపోద్ది? కొంపలు ఏమైనా అంటుకుపోతాయా? ఇప్పుడు ఎవరెవరినో తీసుకొస్తున్నారు, జడ పదార్థాలు అందరినీ తీసుకొస్తున్నారు, ఒక వారం ఉంటున్నారు, వెళ్తున్నారు. అసలు కంటెంట్ ఇచ్చేవాళ్ళే అవుట్ అయిపోతూ ఉండే, కంటెంట్ ఇవ్వని వాళ్ళు అందరూ ఉండిపోయేటప్పుడు ఇప్పుడు ఆ దమ్ము సిరీస్ అని తీసుకొస్తే ఆడియన్స్ చూస్తారు కదా, షోకి ప్లస్ అవుతుంది కదా. సో ఎందుకని ఆలోచించట్లే విషయంలో? ఇప్పుడు దమ్ము సిరీస్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ట్రంప్ కార్డ్ అవ్వచ్చు కదా, ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. ఆడియన్స్ కోరుకుంటుని తీస్తే ఇప్పుడు ఆవిడ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే ఓకే, ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి ఆడియన్సే ఓట్లు వేయరు కదా. ఇప్పుడు మీరు ఒక కీలకమైన విషయం గమనించారా? ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిన తర్వాత కంటెంట్ ఇంకా బెస్ట్ కంటెంట్, ఇంకా అంటే మొత్తం గేమ్ చేంజ్ చేసేద్దని కాదు కానీ ఖచ్చితంగా రైవలరీ వస్తుంది, గొడవలు వస్తాయి, కంటెంట్ క్రియేట్ అవుద్ది, గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ రకంగా తీసుకెళ్లే కంటెస్టెంట్ ఈవిడ, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు రమ్య వచ్చింది, రమ్య వచ్చి పికిల్ ఇచ్చింది. ఏంది ఆ పికిల్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఒక మాట చెప్పింది. ఓవర్ కాన్ఫిడెన్స్, నువ్వే కదా ఓవర్ కాన్ఫిడెన్స్, నువ్వేంటంటే నాకు టాస్క్ ఇచ్చారమ్మా, నేను టాస్క్ చేస్తాను, సో పచ్చడి ఇవ్వాలని అడిగనికి ఇచ్చానంటే ఆవిడతో 1-1 అయ్యింది. ఆవిడ వచ్చి శ్రీజకి యాంటీకే ఓటు వేసింది. నెక్స్ట్ దివ్యల మాధురికి మీరు పేరు మాధురియా మాధవియా అని అడిగింది. నన్నే పేరు అడుగుతావా? నా పేరు తెలియని వాళ్ళు ఉన్నారా? నేను పెద్ద సెలబ్రిటీ, నేను పెద్ద విఐపీ అని మాదిరిగా చాలా యారగన్సితో కూడిన యాటిట్యూడ్ అయితే చూపించింది. సో ఎందుకు తెలియాలి? ఆవిడేమైనా పెద్ద సెలబ్రిటీయా? ఆవిడేదో కాంట్రవర్సీ, ఒక పనికిమాలిన టాపిక్ మీద బాగా వైరల్ అయ్యింది, అది ఇష్యూ అయ్యింది. దానివల్ల కాస్త పాపులారిటీ వచ్చినంత మాత్రాన ఈ దివ్యల మాధురి అని ఆవిడ అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది? పైగా శ్రీజ అక్కడే తప్పు మాట ఏమన్నది కదా, మీ పేరేంటండి మాధవియ్య మాధురియ, అది మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అని ఒక్క మాట అడిగితే మాధురి లేదా మాధవి చెప్పేదానికి ఏమైంది? ఆవిడ పుట్టుపూర్వత్రాలు, ఆవిడ పర్సనల్ లైఫ్, ఆవిడ కాంట్రవర్సీ, ఆవిడ ఎందుకు వచ్చింది ఏంటి ఇవన్నీ అడగలేదుగా, ఆవిడ గుచ్చి అడగలేదుగా. పేరు మాధవియ్య మాధురియ, అది కన్ఫ్యూజ్ అండి, క్లారిటీ అని అడిగితే ఆవిడతో గొడవ వేసుకుని అది మనసులో పెట్టుకుని యాటిట్యూడ్ చూపించి అక్కడికి వచ్చాక ప్రతి దాంట్లో దూరిపోద్దండి దమ్ము సిరీస్. ఇవిడ మాటలు జారేస్తుంటుంది, అన్నింటిలో నేను ఉండాలనుకుంటుంది, పక్క వాళ్ళకి ఛాన్స్ అవ్వదు, అన్నీ నేనే ఆడియాలి, మాటలైనా ఆటలైనా అనుకుంటుందని ఏదో ఒక సోది రీజన్ చెప్పి పంపించేదానికి ఓటు వేసింది. సో ఆవిడ పోనీ తెల్లారకు ముందే 24 అవర్స్ గడవక ముందే కిచెన్లో మొట్టమొదటి రచ్చ రంబోలా వచ్చిన 24 అవర్స్కి ముందే మొదలుపెట్టి పాస్ట్ 24 అవర్స్లో ఎన్ని గొడవలు అయితేనే ప్రతి ఒక్కరిది ఇవన్నీ చాలా అయినట్టుగా ప్రాంకుల్లో కూడా ఈ గొడవలతో చేసుకుంటేనే ఇలా కంటెస్టెంట్తో కూడా గొడవలు అయ్యేటప్పుడు ఇప్పుడు ఇద్దరికి చెప్పా, రమ్యతో రాగానే గొడవ అయింది, అలాగే దివ్యల మాధురితో కూడా గొడవ అయింది. అట్లాగే ఇంకొక ఆయన ఎవరు, నిఖిల్ నాయర్తో కూడా ఏంటంటే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఏదైతే ఉంది కదా, ఆయనకు ఒక సీక్రెట్ టాస్క్ లెక్క ఒక టాస్క్ అయితే ఇచ్చారు కదా, నాగార్జున గారు ఇచ్చారు కదా, నువ్వు వెళ్ళగానే కెప్టెన్సీ బ్యాడ్జ్ కళ్యాణ్ నుంచి తీయించేసేయనంటే కళ్యాణ్ రెడీ అయిపోయాడు, తీసేయడానికి సిద్ధపడిపోయాడు. కానీ అప్పుడు అక్కడ ఎవరు, తనూజ దమ్ము శ్రీజ కదా, నువ్వు ఇవ్వకరా బాబు, నాగార్జున సార్ చెప్పాక చూసుకుందాం, బిగ్ బాస్ చెప్పాక చూసుకుందాం అని చెప్పడంతో కళ్యాణ్ అయోమయంలో పడిపోయి ఆపాడు ఇంకా. సో అక్కడ ఏమైంది, ఆ నాయర్ ఎవరైతే ఉన్నాడో నిఖిల్ నాయర్, ఆయన టాస్క్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి నాగార్జున చెప్పారు. సో అతనికి కూడా మంట ఉండిపోయారు. అరే నేను రాగానే ఒక టాస్క్ ఆడేసి చేద్దాం అనుకుంటే అతను కూడా కన్విన్స్ అయిపోయి పెట్టేస్తాడు సీక్రెట్ రూమ్లో, అదే స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు కెప్టెన్సీ బ్యాడ్జ్ అనుకున్న దశలో ఈ అమ్మాయి అడ్డంగా పడిపోయింది కదా అని అతనికి మంట ఉండింది. అతను కూడా వచ్చి ఈవిడలో స్పోర్టివ్ స్పిరిట్ లేదు, సుమన్ శెట్టి అయితే కొద్దిగా యాక్టివ్గా అన్నీ ఆడుతూ ఉన్నాడు, ఈవిడ ఓడిపోతే తీసుకోలేకపోతుంది అని ఒక రీజన్ అయితే చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లో ఎవరు కూడా ఓడిపోయినా ఫైట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, తమ బాధ అయితే ఆడియన్స్కి రీచ్ అవుతుంది కానీ ఒక ప్రయత్నం చేస్తారు. బట్ స్పోర్టివ్ స్పిరిట్ అయితే ఉంది కదా, ఆడినప్పుడు యాక్సెప్ట్ చేసింది, గెలిచినప్పుడు ఎంజాయ్ చేసింది, అవన్నీ ఉన్నాయి. బట్ అతను కూడా అంటే ఇప్పుడు ముగ్గురు కంటెస్టెంట్లో ముగ్గురు ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఈ అమ్మాయి ఆయేష సుమన్ శెట్టిలో పొటెన్షియల్ ఉంది అని చెప్పింది, సో అతనితో ఆడాలని ఉంది అని చెప్పింది. అంటే నేను నాకు ఒక డౌట్ కూడా అడిగారు మన ఆడియన్స్, ఏంటంటే సార్ ఇప్పుడు ఆయేష వచ్చి నేను స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఫైట్ చేస్తా, సో తనూజ అయిన టార్గెట్, తనూజతో ఫైట్ చేస్తానని చెప్పింది కదా, అలాంటప్పుడు దమ్ము శ్రీజతో కూడా ఫైట్ చేయాలి కానీ ఆవిడని ఎందుకు పంపించేసేదానికి ఓటు వేసింది, బెలూన్ కట్ చేసిందని కూడా అడిగారు. సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఆయేష కూడా తర్వాత హౌస్లోకి వచ్చాక కూడా దమ్ము శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ అని ఆవిడ కూడా చెప్పింది హౌస్ మేట్స్తో. తనూజ అలాగే దమ్ము సిరీస్ ఇద్దరు స్ట్రాంగ్సే కనుక అలాంటి వాళ్ళు ఆడితేనే, అలాంటి వాళ్ళతో ఉంటేనే బెటర్ అని చెప్పింది. అందులో భాగంగానే ఇప్పుడు దమ్ము సిరీస్ ఒకవేళ అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకునే పరిస్థితి ఇచ్చుంటే ఆ బెలూన్స్ కట్ చేసేటప్పుడు ఆవిడ వెర్షన్ కూడా వినిపించాల్సి వస్తే ఖచ్చితంగా ఆయాసతో అడుగుతుంది, నిలదీస్తుంది, ఏంటమ్మా
నాలో కనిపించిన పొటెన్షియల్ సుమన్ శెట్టి అన్నలో కనబడిందా? ఎలా కనబడింది? ఎక్కడ కనబడింది? ఎందులో నాకంటే బెటరు? ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఒక టాస్క్ చెప్పు, ఒక సిచ్యువేషన్ చెప్పు, ఒక పాయింట్ చెప్పు అని చెప్పి ఖచ్చితంగా అడిగేది. సో ఆవిడ అడిగినా తను ఫేస్ చేయడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధపడే ఆయేషా కూడా ఇచ్చింది. సో మొత్తానికి నలుగురితో కూడా ఆ టాస్క్ సందర్భంగా ఇష్యూస్ వచ్చాయి. సో అలాంటి రైవల్రీ మెయింటైన్ చేసి కంటిన్యూ చేసి ఉంటే దమ్ము శ్రీజ ఉంటే ఆటలో మజా వస్తుందా? అసలు స్టడీ చప్పుడు లేని స్పందన లేని సుమన్ శెట్టి, ఫ్లోరా లాంటి వాళ్ళు ఉంటే వస్తుందా? ఇప్పుడు దివ్య విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు కదా, తక్కువ ఓట్లు పడిన ఆమెను ఉంచాము, ఎక్కువ ఓట్లు ఉంచిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదని. అట్లాగే శ్రీజ విషయంలో కూడా ఎందుకు ఆలోచించలేకపోయింది బిగ్ బాస్ టీం? ఇప్పుడు ఫైనల్గా షోకి ఆడియన్స్తో ఇంకా కనెక్షన్ పెంచాలి, షోని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, గేమ్ చేంజ్ చేయాలనుకునేటప్పుడు శ్రీజాకి ఇచ్చుంటే బాగుండేది కదా. నాకైతే నేను ఇప్పటికే 3 వీడియోల్లో చేశాను. అయినా సరే ఇప్పటికీ ఇంకా చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. సార్ మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు ఎందుకు ఒపీనియన్ చెప్పట్లే, మీరు చూడలేదేమో, చూసిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చెప్పారు సార్, ఎక్సలెంట్గా చెప్పారు. ఆవిడ ఎలిమినేట్ అయిపోయినప్పుడు నేను రెగ్యులర్గా పెడతా కదా, ఆ ఎపిసోడ్తో ఆ వీడియోతో సైతం చెప్పా, బిగ్ బాస్ శ్రీజ ఎలిమినేట్ అని చెప్పి విత్ వైల్డ్ కార్డ్స్ ఎందుకు ఎలిమినేట్ చేసేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా ఆ వీడియోలో చెప్పా. తర్వాత మళ్ళీ రీఎంట్రీకి అవకాశం ఉందా లేదా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి టెక్నికల్గా కావచ్చు, వాళ్ళు మనసు పెడితే ఎంతసేపు అండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దివా. బిగ్ బాస్ ఏ షోకైనా ఆ ప్రేక్షకులు దేవుళ్ళే కదా అంటారు కదా, ప్రేక్షక దేవుళ్ళే. ఆ ప్రేక్షక దేవుళ్ళే ఆవిడకి ఆశీర్వాదాలు ఇస్తాను, ఆవిడని తెచ్చిపెట్టండి బాబోయ్, గేమ్ చేంజ్ అవుద్ది చూద్దాం. పైగా ఇప్పుడు అందులోకి పోనీ మంచికో చెడుకో బొత్తరికి బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆవిడ కూడా ఆట చూసింది ఎట్లా ఉందని, మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? వేరే లెవెల్ కదా. ఇప్పుడు మాధురి వచ్చి అంత యారగెన్సీతో ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు దమ్ము శ్రీజ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది కదా. చాలామంది ఇప్పటికీ నాకు మెసేజ్ లేదు, వైల్డ్ కార్డ్స్ ఏంటి, పోటీలో ఉండేవాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ అని కొంచెం కాంపిటేటర్ని తప్పించేస్తారు, వాళ్ళందరూ అట్లాగే తప్పించేశారు సుమన్ శెట్టితో కంపేర్ చేసుకుంటా. లేదంటే లాస్ట్ రౌండ్లో కూడా మరొక టాస్క్ ఏదైనా పెట్టి డీమన్ పవన్తో పెట్టిన రింగుల టాస్క్లో కూడా డీమన్ పవన్ ఓడిపోయాడు, అతని చేతిలో రింగ్ ఉండగానే బజర్ మోగింది, బట్ అక్కడ కూడా అన్యాయం జరిగింది, న్యాయం జరగలే. సేమ్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళ ద్వారా ఓట్ల ద్వారా అనకుండా ఆ సుమన్ శెట్టి శ్రీజకు ఒక టాస్క్ పెట్టేస్తే ఆ టాస్క్లో ఒకవేళ సుమన్ శెట్టే గెలిచాడు అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో ఇంత గెలిచి సప్త సముద్రాలు ఇది పిల్లకాలంలో పడి చనిపోయామని మాదిరిగా ఇన్ని టాస్కులు ఆడి ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకొని సుమన్ శెట్టి అన్న చేతిలో టాస్క్లో ఓడిపోయాను. సో టాస్క్ ఓడిపోతే మరి అవుట్ అయిపోవలసిందని ముందే చెప్పారు కదా, డేంజర్ జోన్లో ఉంటారన్న వైల్డ్ స్టోమ్ని ఎదుర్కోవాల్సిన. సరే నా బ్యాడ్ లక్ అనుకోవాలి, సుమన్ శెట్టి అన్న చేతిలో ఓడిపోయానని ఆవిడకి ఒక సంతృప్తి ఉండేది. కానీ లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు టాస్క్ పెట్టకుండా అంతకుముందు ఆవిడ ఖచ్చితంగా గెలిచిన టాస్క్లో డీమన్ పవన్తో ఉండేటప్పుడు బజర్ ఆయన చేతిలో రింగ్ ఉండగానే బజర్ మోగింది, బట్ అక్కడ కూడా అన్యాయం చేశారు. సో ఫైనల్గా పోనీ ఎలా ఫినిషింగ్ టచ్ ఇచ్చినా బాగుండేది, ఆ సంతృప్తి ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఏ రకంగా చూసినా నాకైతే మెసేజ్లు మాత్రం మోగుతామని ఇన్స్టాలో నేను పెట్టిన 3 వీడియోలు కూడా జర్నలిస్ట్ సర్వీస్లో పెట్టా, న్యూస్ బాల్లో 2 ఛానల్స్ పెట్టా, 2 వీడియోలు పెట్టా, ఆ 3 వీడియోలు కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, శివాజీ గారి బజ్ ఇంటర్వ్యూలు కూడా ఆ అమ్మాయి అదే చెబుతుంది, సీరియస్ నాకు బుర్ర పాడైపోతుందంటే అర్థం కావట్లేదు. నేను సుమన్ శెట్టి కాంపిటీషన్లో ఉంటే నన్ను వీక్ అని చెప్పి పంపించడం ఏంటి, ఆయన హౌస్లో ఉండాలంటే అసలు ఏం ఆడుతున్నాడు, నాకు ఆయనకి అసలు ఆటలో ఎక్కడ పోలిక అని బయట ఆడియన్స్ది అదే ఫీలింగ్. అట్లాగే అలాంటి రివ్యూస్ కూడా అదే మైండ్ బ్లాక్ అయిపోయే సిచ్యువేషను. ఇప్పుడు మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తాను, ఒక అవకాశం ఇస్తాం, మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇచ్చుంటే ఎంత బాగుండేది. జియో హాట్స్టార్ వాళ్ళు ఇప్పుడు అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నప్పుడు గేమ్ చేంజ్ చేస్తున్నప్పుడు జనం కోరుకుంటున్నప్పుడు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు గత సీజన్లో ఏంటంటే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయిపోయారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నాగార్జున గారు కూడా చెప్పలేకపోయారే, సైలెంట్ అయిపోయారే, ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు శివాజీ గత ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరి విషయంలో ఆయన బజ్ ఇంటర్వ్యూ చేసే విధానం ఎట్లా ఉండేది, ప్రియాన్ కావచ్చు, డ్రిల్లింగ్ కావచ్చు, మిగతా వాళ్ళ విషయంలో. బట్ ఇక్కడ దమ్ము శ్రీజ విషయానికి నువ్వు చాలా తెలివైందేనవమ్మ, కొద్దిగా ఆవేశం ఎక్కువ, ఆలోచించు, ఆచి తూచి అడిగివేయు, కొద్దిగా నువ్వు తెలివైన అమ్మాయివే, అవతల వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలుసుకోగలవు, కానీ ఆవేశపడడం వల్ల ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల నష్టపోయావు, కాస్త చూసుకో అని ఒక మంచి సలహా ఇచ్చారు కదా. అంటే ఆయనకు కూడా మనసులో ఉంది, ఇట్లా బజ్ హోస్ట్కి ఉంది, ఆడియన్స్కి ఉంది, రివ్యూయర్స్కి ఉంది, మీకు అందరికీ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్కి ఉండేటప్పుడు నిజమే కదా, అర్థం చేసుకుని ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఏమైనా ఫ్లోరా లాగా లేదా ఒక సుమన్ శెట్టి లాగా అసలు కంటెంటే ఏమైనా కటౌటా, పోనీ అలాగనుకుంటే సరే తప్పేమో లేదనుకోవచ్చు. కానీ వైల్డ్ కార్డులో 6 వస్తే 1 గంటలోనే 4తో ఇష్యూ వచ్చిందంటే ఈ వేరే లెవెల్ కంటెంట్ కదా.
ఇప్పుడు ఆడియన్స్ చూసేది నామినేషన్లో జరిగేటప్పుడు ఎక్కువగా టీఆర్పీ ఉంటుంది. దానికోసం ఎందుకు ఆసక్తిగా చూస్తారు మిగతా 5-6 రోజులు చూసినా చూడకపోయినా? నామినేషన్లో అప్పుడు ఎవరు ఎట్లా పాయింట్ పెడతారు, ఎవరు ఏం మాట్లాడతారు, ఎలా ఉంటుందని చూస్తారు. అలాంటి విషయంలో ఈవిడ గతంలో చిరాకుగా ఇప్పుడు బ్రహ్మాండంగా పాయింట్లు పడుతుంది, బాగా చేస్తుంది అనే ఒక నమ్మకం ఉంది కనుక ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఇప్పుడు మాధురి అంతలా యారగన్స్తో అందరితో గొడవలు పడుతున్నా సరే ఆ దివ్య డి అంటే డి అంటుంది. ఇంకా ఆవిడికి తోడు ఈవిడిగానే ఉంటుంటే ఎలా ఉంటుంది? మాధురికి టాప్ లేచిపోయినట్టుగా సమాధానాలు ఇస్తుంది కదా, నో డౌట్ కదా, మంచి కంటెంట్ వస్తుంది కదా, రైవలరీ వేరే లెవెల్లో కొనసాగుతుంది కదా. ఆల్రెడీ వస్తానే రాజుకుంది కనుక ఆ మంట మరింత పెరిగేది కదా. సో మజా వస్తుంది కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫైనల్లీ పర్సనల్గా ఒక్క అవకాశం ఎవరెవరికో ఇచ్చారు, వైల్డ్ కార్డులుగా అవకాశం ఇచ్చారు, కామనర్స్గా అవకాశం ఇచ్చారు, సెలబ్రిటీలుగా అవకాశం ఇచ్చారు. ఆవిడ ఉంటే షోకి పూర్తిగా న్యాయం జరుగుతుంది, కంటెంట్ కొదవ ఉండదు. ఒక తెలివైన ప్లేయర్కి, ఒక పొటెన్షియల్ ఉండే ప్లేయర్కి ఇస్తే ఇప్పుడు ఆవిడ వస్తుంది, మళ్ళీ గెలుస్తుందా, ఉంటుందా, ఓడిపోద్దా, గెలుస్తుందా అవన్నీ పక్కన పెడితే జనం ఆడియన్స్ కోరుకున్నారు, మేము అవకాశం ఇచ్చామని బిగ్ బాస్ టీం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు కదా. మీరు కోరుకున్నదే, సో ఆ ప్రాసెస్ ప్రకారం చేసాం. బట్ గేమ్ చేంజ్ చేయడానికి ఆడియన్స్ కోరుకున్నారు కనుక అవకాశం ఇచ్చాం, రీఎంట్రీ ఛాన్స్ ఇస్తున్నామని ఇస్తే ఏమైనా ఇబ్బందా? ఎవరెవరికి ఇచ్చారు కదా, ఎంతోమందికి ఇచ్చారు కదా. సో ఓట్లు పడిన వాళ్ళకి కూడా ఇచ్చారు కనుక నేనేమంటానంటే ఆడియన్స్ ఓట్లు పడ్డాయి, ఎలిమినేట్ అయిపోయి కంటెస్టెంట్ ప్రస్తుతానికి అది కాదు. సో ఒక లాస్ట్ ఛాన్స్ కింద మరొక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. నాకు ఇప్పుడు ఇన్స్టాలో ఎన్ని మెసేజ్లు అంటే మీరు మాట్లాడండి, మీరు స్టాండ్ తీసుకోండి, మీరు వీడియో చేయండి. నేను చేశా, 3 వీడియోలు చేశా, మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఒపీనియన్ కుండ బద్దలు కొట్టండి చెప్పా. ఆవిడకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అవకాశం ఉందా లేదా అదొకటి చేశా, ఎలిమినేట్ అయిపోయిన వెంటనే చేశా. మీరు లైక్ కొట్టండి, నా వీడియోలకి రీచ్ వస్తుంది. మీరు కూడా కొంతమంది చూడలేదేమో అందుకే మెసేజ్లు పెడుతున్నారేమో. నేను చెప్పినంత బాగా ఎవరు చెప్పలేదని చాలామంది మెసేజ్లు పెట్టారు. మళ్ళీ పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్నారండి, పర్ఫెక్ట్గా వాయిస్ రేజ్ చేశారండి, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేశా, 3 వీడియోలో చెప్పా. మీ వంతుగా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్లు కొట్టడం, షేర్ చేయడం. చాలా స్పష్టంగా, సూటుగా, సుత్తి లేకుండా నిర్మోహమాటంగా చెప్పి ఆవిడకి అవకాశం ఇవ్వాలి. చేయడమే తప్పు, ఆ బ్లండర్ జరిగిపోయింది. బజర్ మోగేటప్పుడే డీమన్ పవన్ విషయంలోనే అన్యాయం జరిగింది. సో ఈ అమ్మాయికి మరొకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అని పదే చెప్పా. లాస్ట్ రౌండ్లోనైనా సరే ఆ సుమన్ శెట్టితో టాస్క్లో ఓడిపోయి వెళ్ళిపోయిందంటే సర్లే అనుకోవచ్చు. అది కాకుండా టాస్క్ ఆడేటప్పుడు గెలిచి, ఆడియన్స్ ఓట్లతో గెలిచి, కానీ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి నిర్ణయం ప్రకారం పంపించేసామంటే ఇది అన్ఫెయిర్ కదా. సో మీ ఆవేదన నేను అర్థం చేసుకుని ఇంతమంది ఇప్పటికీ ఇంకా మెసేజ్లు పెడుతూ ఉన్నారంటే మీరు ఎంత హట్ అయ్యారు ఆ విషయంలో నాకు అర్థమవుతుంది. మీరు ఎలాగైతే ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారో, నన్ను రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో నేను కూడా అట్లాగే అయ్యా. సో ఎప్పటికీ కూడా ఎస్ రావాలనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, ఈ వీడియో కూడా షేర్ చేయండి. సో పంపిస్తారు, తీసుకురావాలి, అవకాశం ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి.